ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభు. రాత్రి ఒక చిన్న విషయం, కొంచెం ఎక్కువైనా పర్లేదయ్యా చెప్పండి అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. మంచిది. త్వరగా కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. దేవుడే మనందరితో మాట్లాడునుగాక. చెప్పండి అందరూ ఆమేన్. దేవుని వాక్యముల నుండి యోహాను సువార్త, యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయం. 8వ అధ్యాయంలో 3వ వచనములో ఒక మాట చూడగలుగుతాం. 3 నుండి 10 వచనాలు, 10-11 వచనాల వరకు చదవండి. శాస్త్రులను పరిసయ్యులను చదువు అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయుకుమని ఆమెతో చెప్పెను. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ప్రియులారా, యేసు ప్రభుల వారు ఈ లోకంలో ఉన్నప్పుడు జరిగినటువంటి ఒక కార్యక్రమం ఇది. యేసు ప్రభు వారు సువార్త ప్రకటన చేస్తూ అనేక మందికి బోధిస్తూ ఉన్నప్పుడు యూదా మత పెద్దలు, యూదులైనటువంటి వారందరూ కూడా యేసు ప్రభు వారి మీద ఏదొక విధముగా ఒక నేరము మోపాలి. నేరము మోపి ఆయనను తప్పుబట్టాలి అనేటువంటి ప్రక్రియలో ఉన్నప్పుడు ఒకరోజు పాపం చేస్తూ ఒక స్త్రీ పట్టబడింది, వ్యభిచారం చేస్తూ పట్టబడింది. వ్యభిచారం చేస్తూ పట్టబడినటువంటి స్త్రీని వీరిలో కొంతమంది ప్రభు యొద్దకు తీసుకొని వచ్చారు, రాళ్ళు చేతిలో పట్టుకొని. యేసు ప్రభు యొద్దకు తీసుకుని వచ్చి ఆయనతో ఈ విషయాన్ని చెప్తున్నారు. ఏమనంటే, ప్రభువా, మరి మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా
పాపము చేసినటువంటి వారిని ఎవరినైనా సరే రాళ్లతో కొట్టి చంపమని ధర్మశాస్త్రమందు మోషే చెప్పాడు కదా. మరి దీనికి బదులుగా నీవేమి చేస్తావు, నీవేం చెప్తావు అని చెప్పి ప్రభువును ఏదొక విధంగా ఇరికించాలి అనేటువంటి ఆలోచనతో ప్రశ్నించారు అక్కడ ఉన్నటువంటి కొందరు యూదులు. ప్రశ్నించినప్పుడు యేసు ప్రభు ఏం చేస్తున్నాడంటే నేల మీదికి వంగి ఏవేవో రాస్తూ ఉన్నాడు. రాస్తూ ఉన్నప్పుడు ఇంకా కొంచెం బిగ్గరగా, ఏంటి నీవేమి సమాధానం చెప్పవు, ఆన్సర్ ఏమి లేదని దగ్గర అన్నట్టుగా కొంతమంది ఎత్తేవాగా ప్రభువుని మాట్లాడారు. మాట్లాడినప్పుడు ప్రభువారు అన్నాడు, మీలో పాపి కాని వాడెవడో మొట్టమొదట ఆమె మీద వ్రాయి వేయండి అన్నాడు. స్తోత్రం చెప్తారు గట్టిగా. చెప్తే పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు గింగురు మనకుండా నోరు మూసుకొని వెనుతిరిగి వెళ్ళిపోయారు. అంటే అక్కడ మనం చూస్తే పాపము చేయబడని వాడు ఎవ్వడును లేడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే వెంటనే ప్రభువారు అన్నాడు, అమ్మా ఇక్కడ ఎవ్వరు లేరు, నిన్ను శిక్షించడానికి ఎవరు లేరు. ఇంకొక విషయం, ఎవరైనా నిన్ను శిక్షించారంటే లేదు ప్రభువా నన్నెవ్వరూ శిక్షించలేదు అంటే ప్రభువారు అన్నాడమ్మా నేను కూడా నిన్ను శిక్షించను అని ప్రభువారు ఒక మాట అన్నాడేమనంటే, ఇక మీదట నీవు పాపము చేయవద్దు అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. వెంటనే ఈ మాటను వింది ప్రియులారి పాపాత్మురాలు. ప్రభు మాటను వినినప్పుడు, ప్రభు మాటను ఆలకించినప్పుడు, ప్రభు ఆమెతో మాట్లాడిన రీతిని, ప్రభు ఆమె దగ్గర స్పందించిన ఆ పరిస్థితిని గమనించినప్పుడు ఆమెలో ఏదో ఒక తెలియనటువంటి ఆప్యాయత, అనురాగము ఇదిగో ప్రభు దగ్గర చూడగలిగింది. చూసిన వెంటనే ఆమెలో ఒక మార్పు కలిగిందండి. మార్పు కలిగిన తర్వాత యేసు ప్రభు వారు లూకాసు వార్తలోనికి రండి, 7వ అధ్యాయంలో యేసు ప్రభు వారు 7:37 చరణము నుండి చదవండి, 36 నుండి చదవండి. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలెనని ఆయనను అడిగెను. వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్నటువంటి పాపాత్మురాలు యేసు పరిసయ్యుని ఇంట భోజనము చేయుచున్నాడని ఎరిగి తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుంది, వెనుక తట్టు ఆయన పాదముల యొద్దకు నిలవబడి, చూడండి ఎప్పుడైతే ప్రభు ఆమెతో మాట్లాడాడో ఆ మాటలు వినినటువంటి వెంటనే ఆమెలో ప్రియులారా ఒక విధమైనటువంటి మార్పు కలిగింది. మార్పు కలిగినటువంటి తదుపరి ఇదిగో ప్రియులారా ప్రభువెక్కడ ఉన్నాడన్నటువంటి సంగతిని ఎరిగింది. ఎరిగి ఆయన ఒకని ఇంట భోజనమునకు కూర్చున్నాడన్న సంగతి తెలుసుకొని వెంటనే ఆమె ఏం చేసిందంటే ఒక బుడ్డిలో అత్తరు తీసుకుందట.
అత్తరు తీసుకొని బయలుదేరి ఆయన దగ్గరకు వచ్చి ఆయన పాదముల దగ్గర నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతోనట ఆయన పాదములను కడిగింది, తడిపి తన తల వెంట్రుకలతో ఏం చేసిందంటే తుడిచిందట. తొడవటమే కాదు, ఆ అత్తరు పుట్టిన పగులగొట్టి ఏమండి ఆయన పాదములను అభిషేకించినట్లుగా మనం చూస్తున్నాం. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు గమనించాలి ప్రియులారా, ఈమెను గురించి చాలా రకములైన ప్రస్తావనలు బైబిల్లో ఉన్నాయి. ఈమె వాస్తవానికి పేరు, ఈమెను గురించిన పేరు వ్రాయబడలేదు, కానీ వాక్యం చెప్పుతున్నటువంటి మాట ఏమిటంటే, ఈమె పేరు రాయబడిన పేరేమిటంటే పాపాత్మురాలనే రాయబడింది, కానీ ఈమె అసలైనటువంటి నామకరణం రాయబడలేదు. కొంతమంది యొక్క ఉద్దేశం ఏమిటయ్యా అంటే, ప్రియులారా, ఈమె మగ్దలేని మరి అని కొందరు, లేకపోతే ప్రియులారా ఇదిగో లాజరు మార్తల యొక్క సహోదరని కొందరు ప్రస్తావన చేస్తూ ఉంటారు. అయితే ప్రియులారా, ఈరోజు ఒక మంచి విషయాన్ని ప్రభు మనందరికీ నేర్పునుగాక. చెప్పండి అందరి బిగ్గరగా, గమనించండి ప్రియులారా. బైబిల్ గ్రంథములో మనము చూస్తే క్రొత్త నిబంధన పుస్తకాలలో వాస్తవానికి 27 పుస్తకాలు ఉంటే, ఈ 27 పుస్తకాలలో ఇంచుమించుగా 6 మరియలు అనబడిన పేరు కలిగిన వారు 6 ఉన్నారు. 6లో ప్రియులారా ఒకటి, ఇదిగో ప్రియులారా, మొట్టమొదటిగా మనం చూస్తే, నేను అధ్యాయాలు చూపటం లేదు, మత్తయి సువార్త 1:16 ఉంటుంది. ఇదిగో ప్రియులారా, యేసుకు జననమిచ్చిన తల్లి అయిన మరియ. ఏమండి, ఈమె పేరేంటి? ఒక ఆమె పేరేంటి? యేసు తల్లి అయిన మరియ. రెండవ మరియ మగ్దలేని మరియ. లూకాసు వార్త 8:2 మనం చూడగలగొచ్చు. నేను అధ్యాయాలు మీరు చూస్తే చాలా లేట్ అయిపోద్ది కాబట్టి త్వరగా చెప్తున్నా. మూడవదిగా లాజరు సహోదరి అయినటువంటి మరియ. నాలుగవదిగా ఇదిగో ప్రియులారా, క్లోప భార్య అయినటువంటి మరియ. ఆమె వాక్యంలో చూడగలిగితే లూకాసు వార్త 10:38 ఉంటుంది, లాజరు సహోదరి అయిన మరియ. లేకపోతే యోహాను 11:1 ఉంటుంది. తర్వాత క్లోప భార్య అయినటువంటి మరియ, యోహాను సువార్త 19:25. తర్వాత ప్రియులారా, యాకోబు యేసే తల్లి అయినటువంటి మరియ. ఆరవదిగా ప్రియులారా, రోమపత్రికలో మనం చూడొచ్చు 16:6 ఉంటుంది. పౌలు భక్తుడు తన పత్రికలు వ్రాస్తూ ఆమెకు వందనములు చెప్తాడు. ఆమె పేరేమిటి? మరియ. ఏమండి, రోమపత్రిక 16:6 చూడండి. ఆమెకు నా వందనములు చెప్పు, మనందరి విషయములో ఆమె చేసిన పరిచర్య ప్రయాసకు వందనములు చెప్పుచున్నానని మాట్లాడతాడు. ఇప్పుడు బైబిల్లో క్రొత్త నిబంధనలో ఎంతమంది మరియలు అనే పేరు కలిగిన వాళ్ళు ఉన్నారంటే 6 ఉన్నారు. అయితే ఈ పాపాత్మురాలైనటువంటి ఆమె పేరు మరియ కాదు. వాస్తవానికి ఆమె పేరు మీకు అర్థమవుతుందా? ఏదో ముక్కు మీద ఏలిట్టుకోనల్లా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దీర్ఘంగా ఆలోచించండి. ఇటు చూడండి, నా ముఖమే చూడండి, గమనించండి ప్రియులారా. ఇప్పుడు ఈ పాపాత్మురాలైన స్త్రీ పాపమందు పట్టబడింది, వ్యభిచారము చేస్తూ పట్టబడింది. వాస్తవానికి రాళ్లతో కొట్టి చంపబడవలసిన ఆ స్త్రీని
యేసు ఎదుటకు తీసుకొని వచ్చి నిలవబెడితే యేసుక్రీస్తు ప్రభుల వారిని ప్రశ్నించినప్పుడు వారిని అడుగుతున్నాడు, అయ్యా మీలో పాపము చేయని వ్యక్తి ఎవడైనా ఉంటే, పాపములో పాలు పొందని వాడు ఎవడైనా ఉంటే ఇదిగో మొట్టమొదటిగా వ్రాయి వేయండి అన్నాడు. అందరూ ఎవడి దారిన వాడు వెళ్ళిపోయాడు. అయితే ప్రియులారా, ఈమె ప్రభు చేసిన, ప్రభు చూపిన, ప్రభు మాట్లాడిన ఆ మాటలను బట్టి ఈమెలో ఒక మార్పు కలిగింది. ప్రియులారా, ఈరోజు చాలా మంది దేవుని మాటలు వింటున్నారు కానీ వారిలో మార్పే కలగటల్లా. దేవుని బోధలు వింటున్నారు, దేవుని మాటలు వింటున్నారు, దేవుని ఉపదేశములు వింటున్నారు, కానీ చాలా మందిలో మార్పు లేదండి. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు, ఒక పాపాత్మురాలే నా మాటలు విని మార్పు చెందితే, ఈరోజు మనము వాస్తవానికి పాపాత్ములుగా లేకపోయినా ఏమని మనలో మార్పు ఉందా? ఉందంటారా? హల్లెలూయా చెప్పండి. ఏమండి, లోకంలో చాలా మంది అనుకుంటారు ప్రియులారా, మేము భక్తి పరులం, దేవుని మాటను నెరవేరుస్తున్న వారం, దేవునికి విధేయులమై నడిపించబడుతున్న వారం అని పగల్బాలు పలుకుతూ నడిపించబడుతున్నవారు ఎందరో ఉన్నారు. వీరిలో నిజమైన మార్పు కలిగి ఉందా? ప్రశ్న దేవుడు వేస్తే నిజంగా మనలో నిజమైన మార్పు ఉందా? దేవుని మాటలు తరచుగా వింటూనే ఉన్నాం. ఏమండి, ఉపదేశములు, ఏమండి, గొప్ప గొప్ప ఉపదేశములు వింటున్నాం, కానీ నిజమైన మార్పు ఈరోజు చాలా మందిలో లేదండి. చాలా మందిలో లేదు. అంటే దేవుని వాక్యం అంటుంది, వినుట మట్టుకు విందురు గాని గ్రహింపరు. ఏమండి, వినటానికి మాత్రం చెవులు సాగబీకుకోనల్లా వింటాం, కానీ గ్రహించలేము. ఆ గ్రహించి మనలో ఒక మార్పును మనం పొందుకోలేం. ప్రియులారు, ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆ పాపాత్మురాలట దేవుని మాటను విన్నమ్మా, నీవిక మీదట పాపము చేయవద్దు అంటే వెంటనే దేవుని మాటను అంగీకరించిందండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈరోజు ప్రభు ఎన్ని రీతులుగా మనతో మాట్లాడుతున్నాడు. దేవుని సేవకుల ద్వారా, దేవుని వాక్యము ద్వారా ఈరోజు అనేకులతో ప్రపంచవ్యాప్తంగా సువార్త బహు విస్తారముగా అందించబడుతుంది. అయినప్పటికీ ఏ ఒక్కరు కూడా దేవుని మాటను విని మార్పు కలిగించుకునేవారు లేరండి. హల్లెలూయా. ఏమండి, ఎందుకో చెప్పనా ఇంకొక మాట. ఏమండి కొంతమందిని చూస్తూ ఉంటే చాలా ఆత్మీయులుగా కనిపిస్తారు. వాళ్ళ ముఖంలో దీనత్వం, ఏమండి నడుస్తుంటే కూడా అమ్మో సేమలు చేస్తాయేమని అన్నట్టుగా నడుస్తారు కదా. కొంతమంది నడక కూడా భలే సున్నితంగా నడుస్తారు. ఎట్టా సున్నితంగా, అమ్మో ఎంత సున్నితంగా నడుస్తారు. వాళ్ళ కదిలి ప్రియులారు దేవునికి స్తోత్రం. వాళ్ళ నోట్లో నోరేసి గెలవలేం కొంతమంది. వీళ్ళ విధానం చెప్పండి, సున్నితంగా ఉంటారు. ప్రియులారా, ముఖం చూస్తే దేనత్వం కనపడుతుంది. అమ్మో నోట్లో ఏలు పెట్టిన కొరకదు, కొరకడు ఈయన అన్నట్టుగా కనిపిస్తాడు. కొంచెం గదిలిస్తే స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, కొంచెం సెగ తగిలిచ్చి చూడండి, ఏమండి సేమ టపాకాయలు మోగినట్టు మోగుతారు కొంతమంది. హల్లెలూయా.
పెట్ట కొంచెమే కానీ కోత ఘనంగా ఉంటుంది. చూడటానికి సూపులకేమో అబ్బో సుందరుడు, సూపులకేమో సుందరి, నోరెత్తితే దేవునికి స్తోత్రం. తెల్లారగట్ట కరెంటు తీగల మీద ఉండి గుడ్డలకు బెరిసినట్టు అరుస్తూ ఉంటారు కొంతమంది. అర్థం కాలే, జేలకు అరుస్తుందే. ప్రియులారా, ఒకరోజు పాలకి వెళ్తా ఉన్న జేలకలాగా అరిసింది, గుండెల్లోకి వెళ్ళిపోయింది. నాకు ఆ గుండెల్లో నొప్పి వచ్చేసింది. నిజం. గమనించండి ప్రియుల, మార్పు అనేటువంటిది ఒక పాపాత్మురాలికే కలిగితే ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ నా జీవితంలో కలగటము ఎందుకు కలగటం లేదంటే నిజముగా ప్రభు వాక్యమును మనము వినడం లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. నిజముగా ప్రభు మాటను వింటే, వాక్యములో ప్రభు అయిన యేసుక్రీస్తు అంటాడు, యోహాను సువార్త 14:15 చరణములు అంటాడు, మీరు నన్ను నిజముగా ప్రేమిస్తే నా ఆజ్ఞలను గైకొందురు అంటాడు. హల్లెలూయా. మనం నిజంగా ప్రేమిస్తే మీరు దేవునికి మీరు నన్ను నిజముగా ప్రేమిస్తే, ఏమండి, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొంటారంటే, ఆజ్ఞలను మనం గైకొనలేకపోవడానికి కారణం ఏంటంటే దేవుని నిజంగా చెప్పరే. భర్తను నిజంగా ప్రేమించే స్త్రీ ఉందనుకోండి, వాడెంత దుర్మార్గుడైనా సరే చక్కగా మాట అంటది. అవునా? చెప్పరా, ఇడు ఫుల్గా తాగొచ్చు, మాయ్ నాకు గొడ్డులు అట్టేసి పెట్టంటే కూడా అట్టేసి పెట్టింది. నేలల్లో మందులో నీళ్లు కలుపంటే మందులో నీళ్ళు ఎట్టాక నాకు అర్థం కాలేదు. మందులో నీళ్లు కలుపంటే ఎంత ప్రేమో. వాడు ఎట్టంటోడైనా సరే, వాడు పనికి మాలినోడైనా సరే, రోజుకు 4 తడవలదనినా సరే, ఏమండి వాడి మీద ఎంత ప్రేమ, చాలా ప్రేమ. కానీ ఈరోజు నీ కొరకై ప్రాణము పెట్టి నీ కొరకు సర్వస్వము అప్పగించినటువంటి దేవుని మీద కొంచెమైన ప్రేమ ఉందా? ప్రేమ ఉందా? ప్రేమ ఉంటే మనం ఆయన చెప్పిన మాటలను నిజముగా గైకొంటామట. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆమె దేవుని మాట వినినట్లు మనం కూడా ఈరోజు దేవుని మాట వినగలిగితే మన జీవితాలు ధన్యమగునుగాక. చెప్పండి ఆమేన్. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఆమె పాపాత్మురాలే నా మాట విందే. ఈరోజు బిడ్డ, నువ్వు నా మాట వినవా? నా మాట ఎందుకు వినలేకపోతున్నావు? నా మాటలు విక్కసమైపోయాయా? నా మాటలు చెవిలోనికి వెళ్ళడం లేదా? నీ మనస్సు నా మాటలను అంగీకరించలేకపోతుందా అని ప్రభువు అడిగితే ఏం చెప్పగలుగుతావు? వింటానికి వింటున్నాను కానీ అయ్యా జ్ఞాపకం పెట్టుకోలేకపోతున్నాను ప్రభువా. గమనించండి ప్రియులారా, ఈరోజు మనం ఆలోచించవలసిన ప్రాముఖ్యమైన మాట, దేవుడు ఎప్పుడు ఏ రీతిగా మనతో మాట్లాడినా మనం ఆయన మాటను అంగీకరించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను అంటాను, దేవుని యొక్క వాక్యములో ఏమండి, సౌలు ఉన్నాడు. సౌలుతో దేవుని యాజకుడు దేవుడు చెప్పిన మాటను తీసుకొచ్చి, సౌలా,
దేవుడు నీతో చెప్పమన్నాడు. ఆ మాట నీతో చెప్తున్నాను. నీవు వెళ్ళి అమాలేకులు చేసినది నీకు జ్ఞాపకమే, వారిని శేషము మిగలకుండా నిర్మూలము చేయమంటే దేవుని మాట లెక్క చేయలేదు సౌలు. దేవుని మాట దేవుని మాట వినకపోవడం వలన సౌలు జీవితంలో ఎంత నష్టము కలిగిందో తెలుసా? పూడ్చుకోలేని నష్టం. హల్లెలూయా. ఈరోజు దేవుని మాట మనం కూడా వినలేకపోతున్నామేమో. ఆ నష్టం మనం భరించలేము, దాన్ని బరాయించటం కూడా చెప్పరే చాలా కష్టం. ఒక సౌలే కాదు, సంసోను కూడా దేవుడు చెప్పాడు, నాజీరు చేయబడిన వ్యక్తివి నీవు, అన్యుల జోలు వెళ్ళవద్దు అని చెప్పి దేవుడు స్పష్టముగా మాట్లాడితే దేవుని మాట లెక్క పత్రంలో లేకుండా పక్కకు దోసేసి ఇష్టపూర్వకంగా చేశాడు. కళ్ళు రెండు పొడిచేశారు, గాను గట్టి ఎద్దుని తిరిగిచ్చినట్టుగా తిరిగిచ్చారు. తర్వాత ఆ దాగోను గుడిలో 2 స్తంభాలు కట్టేస్తే ఆఖరికి దేవుని మొరపెట్టుకుని, అయ్యా ఈ ఒక్క అవకాశం అయ్యా వీళ్ళందరినీ నిర్మూలన చేస్తానంటే కొంచెం బలం ఇస్తే ఆ 2 స్తంభాలు లాగి ఆ గుడంతటిని కూల్చి అక్కడున్న ప్రియులారా ఫిలిష్తీయులందరినీ నిర్మూలన చేస్తాడు సంసోను. దేవుని మాట వినకపోవటం, దేవుని మాట లెక్కలో లేకపోవటం ఎంత ప్రియులారా భయంకరమైన నష్టం మన జీవితంలో కలిగిస్తుందో. పాపాత్మురాలు వింది, ఆమె దేవుని దయను పొందుకుంది. అలాగే మనం కూడా దేవుని మాటను వింటే నీవు నేను దేవుని దయను నిండారులుగా పొందుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు దేవుని మాటను వింది. దేవుని మాటను విని ప్రియులారా ఏం చేసింది? ప్రభు ఎక్కడున్నాడో, ప్రభు ఏ స్థలమందు ఉన్నాడో, ప్రభు ఎక్కడ బస చేస్తున్నాడో అని చెప్పి ఒక ఆరాటముతో దేవుణ్ణి వెతకటం ప్రారంభించింది. దేవుడు ఎక్కడున్నాడు, ఎక్కడ దొరుకుతాడు అని చెప్పి దేవుణ్ణి వెతకటం ప్రారంభించింది. దేవుని వెతకటం ప్రారంభిస్తే దేవుడు ఎక్కడున్నాడో తెలుసుకొని ఏమండి ఆ చోటికి వెళ్ళింది. వాక్యం అంటుంది, ఇదిగో యేసు దొరుకు కాలము నందే మీరు ఆయనను వెతకండి. యెహోవా దొరుకు కాలంలోనే చెప్పరే ఆయన వెతకాలి. ప్రార్థన ఉన్న రోజే చెప్పరే. నేను ఇంటికాడ కూర్చొని మొత్తం వింటున్నానయ్యా, ఏంది నువ్వు వినేది నమ్మకం? ఇంటికాడ కూర్చొని కొంతమంది ఈ అమ్మాయి వాళ్ళ అయ్యో నువ్వు చెప్పింది అల్ల వింటున్నా, ఏం తినేది నువ్వు? ఒక పక్క టీవీ పెట్టుకుంటావు, ఆ సీరియల్ చూస్తుంటావు. వీళ్ళంట అసలు మొత్తం బీరు బాగుండి ఉన్నారంట. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు, ఆయుష్ ఇచ్చినప్పుడు, ఆరోగ్యం ఇచ్చినప్పుడు దేవుని కొరకై నీవు ప్రయాసపడి ఆయనను వెతకాలి. ఎక్కడున్నా ప్రభువా, ఎక్కడున్నావయ్యా అని చెప్పి దేవుని వెతకాలి. ఇప్పుడు ఒక మాటలో మనం జ్ఞాపకం చేసుకుంటే యాకోబు భక్తుడు కనపడతాడు. యాకోబు ఎవరో? ఇస్సాకు కుమారుడైన యాకోబు ప్రియులారా ఏమండి, తండ్రిని మోసగించాడు, అన్నను మోసగించాడు, భయము చేత పతనరాముకి వెళ్ళిపోయాడు. ఏమండి, తన మేనమామైనటువంటి లాభాను దగ్గర ఉన్నాడు. 2 కుమార్తెలను పెళ్లి చేసుకున్నాడు. బయలుదేరి మామతో గొడవాడుకొని తనకొచ్చే ఆస్తినంతా పంపించుకొని బయలుదేరాడు. బయలుదేరితే ఒక దూత వచ్చి చెప్పింది. దూత అంటే దేవుని దూత. ఒకడొచ్చి చెప్పాడు, అయ్యా నీ అన్న ఎదురు వస్తున్నాడు, నీకు ఎదురు వస్తున్నాడు, జాగ్రత్త అన్నాడు. ప్రాణభయముతో తన భార్యలను బిడ్డలను ప్రియులారా
గొర్రెలను, గొడ్లను, ఒంటెలను, గార్ధబములను సమస్తమును ఎబ్బోకురేవు దాటించి వేసి ఒక్కడే మిగిలిపోయి ఒంటరిగా ప్రార్థించటం ప్రారంభించాడు. ప్రభువా, నీవు నాకు కావాలి, నీవు నాతో మాట్లాడు, నీవు నాకు దొరుకు ఈ రాత్రి అని చెప్పి బిగ్గరగా ప్రార్థన చేస్తే దేవుడే అతని దగ్గరకు దిగి వచ్చాడండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు దేవుడు దిగి వస్తే లటుక్కును పట్టుకున్నాడు కాళ్ళు. యాకోబు వదలంటే నేను వదలనయ్యా అంటే తొడగూటి నర్రము మీద ఒక్క దెబ్బ కొట్టాడంట. తొడగూడు జారిపోయింది. ఇప్పుడు లేచి నిలబడలేడు, నడవలేడు, కొంటలేడు. ఈడ్చుకులాడుతున్నాడు. ప్రభు వెళ్తా ఉన్నాడు. ఈడ్చుకులాడుతానే, ప్రభువా నేను నిన్ను వదలనయ్యా, నువ్వు నాకు దొరికావు, నువ్వు నన్ను ఆశీర్వదించు వరకు నేను మాత్రము నిన్ను విడిచిపెట్టను. దేవుడు దొరికెప్పుడే మొసలళ్ళు అయిపోయిన తర్వాత, పొళ్ళు ఊడిపోయిన తర్వాత, ఆరోగ్యం క్షీణించిపోయిన తర్వాత, మంచాన పడిన తర్వాత దేవా దేవా అంటే అప్పుడు అన్నాడు, నీవెవరివో నాకు తెలియదు. ఏమండి, ఆపద కాలమును ప్రభువా ప్రభు అని పిలుచు వాడు నాకు దాసుడు గాడన్నాడు. దేవునికి స్తోత్రం. ఆపద వస్తేనేమో అయ్యా అయ్యా అయ్యా. ఇది దేవుడు అన్నీ బాగుంటే ఏమండి, కొంతమందిలో ఈ మధ్యకాలంలో చూస్తున్నా, కొంచెం ఇది కలిగలేక కొంచెం తలెట్టు కొద్దిగా ఇట్ట వస్తుంది. అర్థం కాలే. దేవుడు ఆపగలిగితే సమస్త నీ జీవితంలో చెప్పరే నీ ప్రాణమే ఆగిపోద్ది. అంతేనా కాదు? బైబిల్లో ఒక మాట ఉంది. ఒక ఆయన ధనవంతుడు ఒకడుండిన ఓదారంగు వస్త్రములు ధరించుకుని ప్రతిదినము సుఖమును అనుభవిస్తూ ఉన్నాడు. అతనితో దేవుడు అన్నాడు, వెర్రివాడి రాత్రిని ప్రాణాన్ని ఆపేత్తన్నా అన్నాడు. దెబ్బకి ఆపేసాడు. యేసు రక్తమే జయం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అందుకనే ప్రభు దొరికేటప్పుడే వెతకాలి. నీ వెతికినప్పుడు ఆయన దొరకడు. ఆయన ఇప్పుడు సమీపంగా ఉన్నాడు. కృపాయుగములో మనం ఉన్నాం గనుక ఆయన వెతికేటువంటి ప్రతి వారికి ఆయన దొరికేటువంటి దేవుడై ఉన్నాడు గనుక ఆయన వెతికితే ఆయన ఎక్కడున్నాడు? నీ మొర విని అవసరమైతే నీ దగ్గరకైనా రాగలిగినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కుంటి భిక్షకుడు దారిలో ఉన్నాడు. ఏమండి, ఆయన పిలుస్తున్నాడు. దారినే వెళ్ళిపోతా ఉన్నారు, మందిలో పడి వెళ్ళిపోతా ఉన్నారు. దావీదు కుమారుడా నన్ను కరుణించంటే వెంటనే అతని దగ్గరకు వచ్చి అతనిని కనికరించిన దేవుడు. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఈమె వెతుకుతూ ప్రభు దగ్గరకు వచ్చింది. ప్రభు దగ్గరకు వచ్చి ప్రియులారా, మూడవది ఈమె చేస్తున్న ఇంక 3 కార్యాలను నేను చెప్పి త్వరగా ముగిస్తా. అది కొంచెం లేట్ అవ్వచ్చు, తొందర అవ్వచ్చు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. 9:30కైతే ఇంకా ఉంచంలే కానీ ముగిచ్చేస్తా. ఎందుకంటే మొత్తం పూర్తి అయితే చెప్పరే నీకేం తెలుసు పాస్టర్ గారు అనుకుండే వాళ్ళు లేకపోలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుడి రాత్రి మనతో మాట్లాడుతున్న ప్రతి మాట వలన మనలో ఉన్న బాధ, వేదన, అనారోగ్య పరిస్థితులన్నీ యేసు నామములో దూరమైపోవునుగాక. చెప్పండి ఆమేన్. ఇప్పుడు ప్రభు దగ్గరకు వచ్చింది. ప్రభు ఎక్కడున్నాడు వెతికింది. ఆయన దొరికాడు. ఫలాని పరిసయ్యుని ఇంట భోజనము చేస్తున్నాడని గమనించింది. పరిగెత్తుకుంటూ వస్తే ఏం చేసిందంటే ఒక అత్తరు బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చింది.
ఆమె దగ్గర ఉన్నటువంటి ఆ వస్తువు ఏమిటంటే ఒక బుట్టిలో అత్తరు తీసుకొని వచ్చి ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు వెనక తట్టు తిరిగి ఆమె కన్నీరు మున్నీరుగా ఏడ్చి ఆ కన్నీటితోనట ఆయన పాదములను కడిగింది. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు ఏమేం చేస్తుంది చెప్పండి? ఏడుస్తుందయ్యా కదా, ఏడుస్తుంది. ఇప్పుడు మనం గమనిస్తే ప్రియులారా, ఆమె భౌతికంగా ఏడుస్తున్న పరిస్థితిని మనం చూడగలుగుతాం. దీనిలో మనము కొంచెము ముందుకు వెళ్ళగలిగితే ఆమె కారుస్తున్నటువంటి దుఃఖము, ఇదిగో ప్రియులారా, ఆమె పడుతున్నటువంటి ఆ వేదన, ఆమె కారుస్తున్నటువంటి ఆ కన్నీరు వాస్తవానికి బాధ కలిగి కారుస్తున్న కన్నీరు కాదు ప్రియులారా. ఇదిగో ఆమె పశ్చాత్తాప్తురాలై హృదయములో కలిగినటువంటి మార్పును బట్టి, దేవుడు ఆమె పట్ల చూపిన ఆ ప్రేమను బట్టి దేవునికి ఇదిగో ప్రియులారా పశ్చాత్తాప్తురాలై ఆమె బిగ్గరగా ఏడుస్తుంది. ఏమండి? పశ్చాత్తాపముతో ఏడుస్తూ ఇదిగో ఆ కన్నీటితో ప్రియులారా ప్రభు యొక్క పాదములను కడిగింది. ఈరోజు ప్రియులారా దేవుని సన్నిధానములో దేవుని మాటను విని, దేవుని మాట చేత మార్పు చెంది, దేవుడు ఎక్కడున్నాడని వెతుకుతూ దేవుని సన్నిధికి వచ్చి పశ్చాత్తాపముతో ఇదిగో ప్రియులారా ప్రభు పాదాలు కడగగలిగిన పరిస్థితి ఏ ఒక్కరి జీవితములో ఉంటుందో వారు నిజమైన క్షమాపణ పొందగలుగుతారండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు ఆమె పాపములు ఎందుకు క్షమించబడ్డాయంటే ఆమె పైన ఏడుపు కాదది. చాలా మంది పైన ఏడుపు చెప్పరే. చాలా మంది పైన ఏడ్చే వాళ్ళు ఉన్నారు. ఏదో పేరు కొరకు, ఏదో గుర్తింపు కొరకు కొంతమంది ఏడ్చేవాళ్ళు ఉంటారు. ఏమండి? ఇంకొకటి, కొంతమంది ఏడ్పు ఎలా ఉంటుందంటే బైబిల్లో ఏడ్పును గురించి చాలా విషయాలు రాయబడ్డాయి. చాలా విషయాలు. ముసుగు దినమును కొంతమంది కోరకని ఏడుపు వస్తుందంట. అర్థం కాల? కొట్టా పెట్టకుండానే తిట్టా పెట్టకుండానే ఓరకనే అర్థం కాల, ఓరకనే ఏడుస్తారని. అందుకనే పౌలు ఏమన్నాడంటే ఒక్క మాట చూడండి, కొరింథీయులకు రాస్తూ ఒక చక్కని మాట. కొరింథీయులకు రాసిన పత్రికలో దయచేసి మీరు ఆ మాట 2 కొరింథీలోనికి రండి. 2 కొరింథీ ప్రియులారా 7వ అధ్యాయము 10వ చరణం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సు కలుగచేయును. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగచేయును. మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష నివారణకైనను, ప్రతివాదమును, ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును, అట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించునో చూడుడి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఏమి ఏడుస్తున్న దుఃఖం ఏంటి? ఈమె ఏ దుఃఖము కలిగి ఏడుస్తుంది అంటే దేవుని చిత్తమైన దుఃఖం. చాలా మంది శారీరకమైన దుఃఖమును
దుఃఖిస్తారు ప్రియులారా. కానీ ఈమె దుఃఖము తన పాపము కడుగబడి తన జీవితములో క్షమాపణ కలుగు నిమిత్తము దేవుని చిత్తానుసారమైన దుఃఖము కలిగి ఏడుస్తుందండి. స్తోత్రం చెప్తారు గట్టిగా, హల్లెలూయా. ఏమండి, బైబిల్లో ఇంకొక వ్యక్తి ఉన్నాడు, మీ అందరికీ మనందరికీ తెలిసిన వ్యక్తే. అతడు చాలా గొప్పవాడు, బైబిలు చరిత్రలో పేరుగాంచిన వ్యక్తి అతడు. అతని పేరేమిటి? దావీదే. దావీదు రాజసింహాసనము ఎక్కిన తర్వాత ఇదిగో ప్రియులారా, దేవుని కార్యములను మరచిన వాడై ఇదిగో ప్రియులారా ఒక పాపం చేశాడు. పాపం చేసిన వెంటనే దేవుడు ఒక ప్రవక్తను పంపాడు. ప్రవక్తను పంపి చేసిన తప్పిదాన్ని తెలియజేస్తే ఇతడు తన దగ్గరున్న కత్తి తీసి, అతడు ఎవడో నా రాజ్యములో ఉండడానికి వీల్లేదు, ఆ మనుష్యుడు ఎవడో కాదు నువ్వేనన్నాడు. వెంటనే దావీదు ఏం చేశాడు? దావీదు 51వ కీర్తనలో మనం చూడొచ్చు. 51వ కీర్తనలు అంటాడు, ప్రియులారా నా పాపము పోవునట్లుగా, ఏమండి, నా దోషము 2వ వచనములో నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుమని. ఇదిగో ప్రియులారా అక్కడ ఎలాగూ ప్రార్థన చేశాడు తెలుసా? ఇదిగో తన కన్నీటి చేతట తన పరుపు తేలెంతగా ప్రార్థన తేలి కొట్టుకొని పోయేంతగా ప్రార్థన చేశాడంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎట్ట ప్రార్థన చేశాడు? తన కన్నీరు కారుస్తుంటే ఆ కన్నీరు ద్వారా ఆ పరుపు ఉందో చూశారా? ఏ పరుపు? ఆ పరుపు తేలి ఆ కన్నీటిలో కొట్టుకుపోయేంతగా ప్రార్థన చేశాడు. అంటే దీని అర్థం ఏంటంటే, ఇతడు పాపం చేసింది ఎక్కడా? తన పరుపు మీద. అంటే కన్నీరు అంత నదిల్లే వచ్చిందని కాదు అక్కడ అర్థం. కన్నీరు గారిస్తే, ఏడిస్తే ఎంత ఏడుపు ఏడుపుతాం చెప్పరే? ఇప్పుడు ఇది ఈ చర్చి ఉంది, మనం మొత్తం ఏడిచినా సరే గచ్చు తడిసిద్దా? గచ్చ అన్న తడిసిద్దా? లేదు. ఎవరన్నా బాగా సరే, ఎవరన్నా చాలామంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు, భర్త చచ్చిపోయిన వాళ్ళు, భార్య చచ్చిపోయిన, బిడ్డలు చచ్చిపోయిన వాళ్ళ దగ్గర ఒక బిందో లేకపోతే ఒక బకెట్ పెడితే ఆ బకెట్ అన్న నిండిద్దా? ఏడితే అయ్యో అంటారు, కాసేపటికి మొత్తం ఎండిపోద్ది, నీళ్ళు అసలు రానేరావు. అవునా కాదా? దావీదు మాట్లాడిన మాటలు ఉన్న ఆ ప్రత్యక్షత ఏమిటంటే, నేను నా పరుపు మీద వ్యభిచారము చేసి నీ ఎదుట పాపం చేశాను. నా పాపపు ఆ మరకలు ఆ పరుపు మీద కనబడతా ఉన్నాయి కనుక నా కన్నీటితో ఆ పాపపు మరకలన్నీ కొట్టుకొని పోయేంతగా ఏడ్చాడంట దావీదు. స్తోత్రం కలుగును గాక. ఈరోజు అలా ఏడ్చేవాళ్ళు ఉన్నారా? పాపం అంటే వ్యభిచారమే కాదు, ఏంది గుడ్డులు మెటాకరించి పెద్ద మెడతేలే చూస్తారు, చూసారు కొంతమంది ఎదుటోళ్ళని. ఏమండి, నీ సహోదరుని ద్వేషించటం పాపమే, దూషించటం పాపమే, అతిక్రమించటం పాపమే, ప్రతి విధమైన కార్యం పాపమే. ఈ పాపాలన్నీ కొట్టుకొని పోవాలంటే ఏమంటే యేసుక్రీస్తుని గురించి అపోస్తుడైన పౌలు ఆ ఎఫెసీ పత్రికలో రాస్తూ అంటాడు, ఏమండి సంఘమును గురించి, ఏమండి స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండుడి, పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి, అలాగే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించది కళంకమైనను ముడతయైనను మచ్చయైనను మరి ఏదైనను లేక అంటాడు. సంఘమును దేవుడు ఏం చేశాడంట? ప్రేమించాడు.
ప్రేమించి అది కళంకం ఉండకూడదు, మచ్చ ఉండకూడదు, ముడత కూడా ఉండకూడదు. ఏముండకూడదు? 3 రకాలు ఉండకూడదు. కళంకం ఉండకూడదు. కళంకం ఎలా వస్తుంది? ఒక మనిషికి కళంకం ఎట్లా వస్తుందంటే ఆలోచన ద్వారా కూడా మనిషికి కళంకం వస్తుంది. కళంకం. అందుకని ప్రభు అన్నాడు, ఏమండి, మీ ఎదుటి వానితో మాట్లాడేటప్పుడు, ఎదుటి వానితో పరామర్శించేటప్పుడు ప్రతిదీ పరిశుద్ధంగా ఉండాలి అంటాడు. హల్లెలూయా. ముడత ఎప్పుడు వస్తుంది? ముసలోళ్ళు అయిన తర్వాత వస్తుంది. అంతేనా? అంటే మేము ముసలోళ్ళం అంటున్నాం పాస్టర్ గారు అంటారా? ముసలితనం ఎప్పుడు వస్తుందంటే దేవునిలో, దేవుని కొరకు నీవు ప్రయాస పడవలసిన ఆ ప్రయాస పడలేనప్పుడు నీలో ముసలితనం వచ్చేసినట్టే. చాలా మంది ఈరోజు ప్రార్థనకు రాలేక, అర్థం కాల. ఈరోజు అంటే ఈరోజే కాదు, ప్రతిరోజు. ఆల్ నైట్ అంటే, ఇంకొక నైట్ అంటే, ప్రార్థన రోజు ఉపవాసాలు ఉన్నాయి అనుకోండి, 10 రోజులు ఉపవాసాలు పెడితే ఆ 10 రోజులు పాలు పొందలేకపోతే చెప్పరే, అడప వచ్చేవాళ్ళు ముసలితనం. అదే ముడత అంటాడు. మచ్చ ఎప్పుడు వస్తుంది? మచ్చ పాపము చేయుట వలన కలిగేటువంటి మచ్చ. అందుకనే 3 రకములైన కళంకాలు. ఇప్పుడు ఈ కళంకాలన్నీ పోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే ప్రియులారా, మొట్టమొదటిగా కన్నీటితో తన పాదములను కడిగింది. ఏమండి, పాదములను కడగటం కారణం ఏంటంటే, ఇదిగో ప్రియులారా, దేవుని వాక్యము చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆమె హృదయపూర్వకంగా పశ్చాత్తాపడిందట. అందుకనే ప్రభు అన్నాడు, అమ్మా నీ పాపములు క్షమించబడ్డాయి అన్నాడు. రెండవదిగా మనం చూడగలిగితే తల వెంట్రుకలతో తుడిచింది. నేను 2 మాటలు త్వరగా చెప్పేసి ముగిస్తాను. తల వెంట్రుకలు అంటే స్త్రీకి వాస్తవానికి తల వెంట్రుకలలో ఉండాల్సినటువంటి పరిస్థితి ఏంటంటే, స్త్రీకి తల వెంట్రుకలు సౌందర్యమును కలిగిస్తాయి. సౌందర్యమును, రెండవది గౌరవమును కలిగించేటువంటి. అపోస్తుడైన పౌలు అంటాడు, స్త్రీలారా మీ తలలు బోడి చేసుకొనవద్దది స్త్రీకి అవమానం. తల వెంట్రుకలు తీయుట, తలనీలములు తీయుటంట స్త్రీకి ఏమిటి? అవమానం. అంటే తల వెంట్రుకలు స్త్రీకి ఏం చేస్తున్నాయి? గౌరవమును తెచ్చి పెడుతున్నాయి. ఇప్పుడు కన్నీటితో ప్రభు పాదాలు కడిగి రెండవదిగా చేస్తున్న పని ఏంటంటే, ఆమె తల వెంట్రుకలతో ప్రభు యొక్క పాదములను తుడుస్తుంది. అంటే ఆమె గౌరవమును, ఆమె సౌందర్యమును, ఆమెకున్న గర్వమును, లోకపరిధిగా చాలా మందికి గర్వపు స్థితి ఉంటుంది. కొన్ని విషయాలలో గర్వాంధులుగా కనిపిస్తారు. ప్రభు దగ్గరే వారి గర్వమును ప్రదర్శిస్తూ ఉంటారు. అయితే ఈ గర్వమును సమస్తమును ఆమె ఏం చేసిందంటే, ఏమండి, తగ్గించుకొని, దానికి ఏమన్నాడు? విధేయత కలిగిన స్థితి. ఆమె ఏం చేయబడింది? ఇప్పుడు కొంతమంది గర్విష్ఠులు ఉంటారు. ఆ గర్విష్ఠులకి ఎవడు చెప్పినా ఎంత ఆడు పెద్దోడవని, చిన్నోడవని, పాదిరవని, ప్రెసిడెంట్ అవని, ఎమ్మెల్యే అవని, ముఖ్యమంత్రి అవని ఏంటా అంటారు. అర్థం కాల? గర్వం అంతేనా? అమ్మ నిన్నుగా దేవునికి స్తోత్రం. నాయంక చూసాడు పాస్టర్ గారు అనుకుండే, నిన్ను కాదు. గమనించండి, గర్వమును, అహంకారమును, శరీరములో ఉన్న ప్రతి విధమైనటువంటి దేవునికి అవిధేయత అంతటిని తగ్గించుకొని విధేయత కలిగి దేవుని పాదములను తుడిచింది. ఈరోజు దేవుని మందిరానికి వస్తానంటారు చాలా మందిలో, గర్వం మాత్రం తగ్గదు. అర్థం కాల?
గర్వం చాలా మందిలో తగ్గదో ఏంటి ఇప్పుడు ఏదో ఒకటి నేర్చారు ఏంటి ఏదో సినిమా ఒకటి వచ్చిందంట మొన్న ఎవరు అన్నారు ఎట్లా అంటున్నాడు తగ్గేదే లేదంట ఎవరిని మనిషి గోల నిజం మొన్న ఈ మధ్య ఎవరు ఆ వ్యక్తి నాకు జ్ఞాపకం రాల ఎట్టని తగ్గేదే లేదంట ఏమండి ఆ రాజీ 4-5 సార్లు అన్నాడు కింద గొల్లలు ఏమైనా లెగుతాయా బొబ్బలు ఏమైనా వస్తాయి బాబా రాయిబాగా అన్న ఏమండి గమనించండి గర్వము చాలా మందిలో తగ్గదు ఏమండి నేనే అనే గర్వం దేవుని సేవలో నేను తప్ప ఇంకొకటి లేదనే గర్వం గర్వములు ఇంచుమించుగా 3 రకాలు ఉంటాయి అంట గర్వములు ధన గర్వం ఏమండి ఆత్మీయ గర్వం మామూలుగా మనిషిలో ఇంకొక గర్వం ఉంది దాని పేరు గుర్తురాల ఇంకొక గర్వం ఆత్మీయ గర్వం ధన గర్వం ఏమండి లోకరీత్యా ఇంకొక గర్వం ఉంటుంది ఏంటి ఈ గర్వమంతా మా నాన్నగారు ఒరే నాన్న ఒక కిరోచనం పెద్దదైందంటే దేవునికి స్తోత్రం అవి వాళ్ళన్నీ కుంగిపోతారా వద్దురా అనేవాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఈ గర్వమును దేవుని పాదాల దగ్గర పెట్టేయాలి ప్రతి విశ్వాసి కూడా దేవునికి స్తోత్రం కలుగును గాక ఆ గర్వం అనేది మనలో రాకూడదు ఏమండి ఎన్నాళ్ళన్న భక్తి చెయ్యి ఎన్నాళ్ళన్న దేవుని సన్నిధికి రా ఎన్నాళ్ళన్న పరిచర్యలో ఉండు ఏమండి వారిలో మాత్రం గర్వం చెప్పరే తగ్గదు గర్వపు మాటలు అహంకారపు మాటలు ఇవన్నీ కూడా ఇప్పుడు వాస్తవానికి ఆ వ్యభిచారిలో ఉండే గర్వం ఎంత ఉంటుందో తెలుసా ఎంత పెద్ద వ్యక్తినైనా సరే లెక్కే చేయరు అనమాట వ్యభిచారులు వాళ్ళు ఎవరైనా మంచి చెప్పినా వినరు అయినా సరే ఆమె వ్యభిచారి అయినప్పటికీ తన్ను తాను తగ్గించుకుని విధేయత కలిగి ప్రభు పాదములను తన కన్నీటితో కడిగి తల వెంట్రుకలతో తుడిచిందట స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి హల్లెలూయా ఏమండి బైబిల్ గ్రంథంలో నికోదేము ఉన్నాడు చాలా పెద్దవాడు ఏమండి యూదుల అధికారట దేవుని దగ్గరకు వచ్చయ్యా ఇదిగో నేను నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలంటే ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించితేనే తప్ప పరలోక రాజ్యం చేరలేడంటే వెంటనే నేను ముసలివాడిని కదా ప్రభువా ఎలా మరలా జన్మించాలంటే ఇదిగో నువ్వు బాప్తీసం తీసుకోమంటే వెంటనే ప్రభు మాటను విన్నాడు ఎంత పెద్దోడైనా సరే ప్రభు మాటను అన్నాడు అదే ఇంకో కుర్రోడు వచ్చి అయ్యా బోధకుడా నేను నిత్య జీవం పొందాలంటే నీ తల్లిదండ్రులను సన్మానింపు నీ పొరుగు వారిని ప్రేమించు ఇదిగో నీ ఆస్తి నమ్మి పేదలకు పంచిపెట్టి నన్ను వెంబడించమంటే ఓష్ అన్నాడు నోరు మూసుకు పోరా అన్నాడు దేవునికి స్తోత్రం గర్వం ఏం చేస్తుంది దేవునికి స్తోత్రం మంచి మాట చెప్పింది మా అమ్మాయి హల్లెలూయా మూడవదిగా ఈ మాట ఒక్కటి చెప్పి ముగిస్తాను ఏమండి అత్తరు బుడ్డిని పగులగొట్టి ఆయన పాదములను అభిషేకించి ఇక్కడ మనం చూస్తే అత్తరు బుడ్డంట ఏమండి ఇంచుమించుగా 300 దేనారములు అంటాడు అంటే అప్పటిలో 150 రూపాయలు అప్పటిలో 150 రూపాయలు ఖరీదైనటువంటి అత్తరు అక్కడ పేతురు అంటాడు అత్తరు బుడ్డిని పగలగొట్టి అభిషేకిస్తుంటా ఓయ్ అమ్మాయి ఏంది అత్తరు బుడ్డి పగలగొట్టావు అంత విలువైంది అమ్మి పేదలకు ఇస్తే బాగుండేది కదా అని చెప్పి ప్రభు ముందే ఆమెను గదిమాడు
అయితే ప్రభు అన్నాడు, ఈమె నా భూస్థాపన నిమిత్తమై ఈమె అభిషేకించిందని ప్రభు మాట్లాడు. అయితే ఇప్పుడే ఇక్కడ మనం చూడగలిగితే అత్తరు బుడ్డి అనేటువంటిది మానవ జీవితానికి సాదృశ్యం. ఇప్పుడు ఈ అత్తరు బుడ్డిని ఏం చేసింది? పగులగొట్టింది. మూడవదిగా ఆమె హృదయం దేవుని కొరకు పగలగొట్టబడి, ఏమండి, హృదయము నిండా ప్రభువుని నింపుకొని ఆయనను అభిషేకించింది. అంటే దేవుని కొరకు ఏదైనా ఎంతైనా ఖర్చు చేయగలిగిన స్థితి మనకు కనిపిస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆమె 300 దేనారములు అంటే ఇప్పుడు వాస్తవానికి చూస్తే ఆ అత్తరు, ఏమండి, అప్పట్లోనే 3000 రూపాయలు దరిదాపుగా అన్నట్టుగా, ఇప్పుడు 3000 4000 పైగా ఉంటుంది. అంటే అంత విలువైన అచ్చ జటామాంసి అంటాడు ఆ అత్తరు పేరు. ఏమండి, అంత విలువైన అత్తరు ప్రభు కొరకు లెక్క చేయక, ఇదిగో ప్రభు కొరకు, ఏమండి, పగులగొట్టి అత్తరుతో ప్రభువుని అభిషేకించిందట. అంటే ప్రభు కొరకు ఏదైనా అంటే ప్రాణమైన, జీవితమైన, డబ్బైనా, ఇంకేదైనా ప్రభు కొరకు ఇచ్చేయటానికి ఇష్టపడింది. ఈరోజు మనం కూడా ప్రభు కొరకు ఏదైనా ఎంతైనా ఇచ్చేస్తామా? ఏదైనా అంటే నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే, నా యేసయ్యా నడిపించుచున్నావు వాత్సల్య పూర్ణుడవై, నా యేసయ్యా కృప చూపుచున్నావు స్ఫూర్తి ప్రదాతవై. పాటలు మంచిగా పాడుకుంటాం, కానీ ప్రభు కొరకు అన్ని ఇచ్చే. ఇంకొక పాట, సమర్పించేదను సమస్తము నీకనే పాట ఉంది. పాట పాడతాం కానీ అన్ని ఇస్తామా? కొన్నేమో ఇంట్లో, కొన్నేమో చెప్పరేమండి అమ్మా. అందుకనే ప్రభు కొరకు ఏదైనా ఎంతైనా, ఏమండి, ఇవ్వటాన్ని చూయిస్తుంది ఆమె. దేవుని కొరకు అత్తరు బుడ్డి పగుల కొట్టి ఇచ్చిన ఆ సందర్భం అంటే ప్రభు మీద ఎంత ప్రేమ చూపుతుందంటే విస్తారమైన ప్రేమ. ప్రభువా, నీకంటే నాకు ఏదియూ ఎక్కువ కాదు, నీకంటే నాకు ఎక్కువ ఏదియూ కాదు, లేదు అని చెప్పి ప్రభు కొరకు సమస్తము ఇచ్చేసింది. బైబిల్ గ్రంథంలో ఒక పేద విధవరాలు ఉంది. ఆమె కానుకలు వేసే సమయంలోనట ఏం చేసింది? ఆమె దగ్గర 2 కాసులు ఉన్నాయి, ప్రభు కొరకు ఇచ్చేసింది. ప్రభువా, నీకు ఇచ్చిన తర్వాత ఏదైనా అని చెప్పి. ఈరోజు మన జీవితంలో కూడా ఈ 5 అనుభవాలు. 1, ప్రభు మాటను వినాలి. తర్వాత ప్రభు దొరికే కాలములోనే వెతకాలి. మూడవదిగా ప్రభు పాదములను మన కన్నీటితో తడపాలి. 4వదిగా ప్రభు పాదములను ఆమె తన తల వెంట్రుకలతో తుడిచింది. 5వదిగా చెప్పండి, అత్తరుబుడ్డి పగిలగొట్టినట్లుగా మన హృదయం పగలగొట్టబడి దేవుని కొరకు సమస్తము ఇచ్చేసేటువంటి ఆ పరిస్థితి మనలోనికి రావాలి. అలా ఉంటే ఆమెను అన్నాడు, కుమారి, నీ పాపములు క్షమించబడ్డాయి. ఈ విషయాన్ని ఎక్కడ సువార్త ప్రకటించబడుతుందో అక్కడెల్లా ఈమెను గురించి
మాటలాడుకుందరు అన్నాడు. అలాగే మనం గురించి కూడా దేవుని సన్నిధిలో మాట్లాడుకోవాలంటే పలాని చోట పలాని క్రైస్తవులు ఉన్నారు, పలాని గ్రామంలో పలాని విశ్వాసులు ఉన్నారు, వారు మంచి తెగింపు కలిగిన వారని, దేవుని కొరకు ఎంతైనా ఏదైనా చేయగలరు అనేటువంటి ఒక పేరు దేవుడు మన జీవితంలో ఎదుగో నామకరణం చేస్తాడు. అట్టి కృపా భాగ్యత అర్హత దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరూ తల్లు ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా,